మాలోళ్ళు నీకంటే నువ్వే మాదిగోడివి. అసలు మా అమ్మ కాదండి ఆమె. నువ్వు మాదిగోడి మాలోడి. కాపు మేము అందరు మనుషులే. కాపు క్యాస్ట్ మేము. మాలోళ్ళు అన్నా మాదిగోళ్ళు అన్నా అందరూ ఒకటే. చూడండి ఆ కాళ్ళు చూడండి, ఆమె కాదు. లుచ్చా పనులు చేసుకుంటా లుచ్చా తాడు తాగుకుంటా చూసినావా నకరాలు తెగుతారు. మాకు ఎవ్వరు ఇయ్యారండి, గిఫ్ట్ ఇస్తారు బాటిల్లు, అవి కూడా మేము గిట్టిగా పూకాయకి చూసినావా. పెళ్లిగాడికి రౌడీజం దాదాగిరి దంద జెలస్ గా కోళ్ల పందాలు కుక్కలు కొట్టుకున్నట్టు ఇళ్లలో కొట్లాటలు పెట్టేశారు. అసలు మాటకి మాట మాట్లాడకుండానే పచ్చి బూతులు. ఆహా ఈ మా ఫిజికల్ బాడీకి ఏం కాకుండా ఇప్పుడు ఆ పోలీసు కూడా ఆమెను ఆవహించి పీక కోస్తాడట. ఆమె కోసేయి లేకపోతే వండేయి, వండేయి మీద పోస్తుందట. కొడుకుకి తాళం వేసుకొని పోతాడంట ఏసీబీ వాడు. పెళ్లి కూడా కాలే మాకు. మా అమ్మ కాదు. వాయిస్ రికగ్నిషన్ ఐడెంటిటీ తెలంగాణ లాక్డౌన్ చేస్తున్నామండి మేము. పొద్దు నుంచి సాయంత్రం దాకా మా ఇంట్లో కొట్లాటలు పెట్టినావు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళని ఉరికమ్మ ఎక్కిస్తున్నాం. అదిగో TV9 కూడా చంపిస్తున్నాం. TV9 ఉంది ఆమె మీద, మాకు దొరికింది. రవిప్రకాష్ గారు అవుట్, జయప్రకాష్ గారు అవుట్. వాళ్ళ ఆ లుచ్చా ముండా కొడుకులను కన్నా ఆ దరిద్ర ముండా కొడుకులు కూడా చంపిస్తాం మేము. లేబర్ ముండా కొడుకులు, లుచ్చా ముండా కొడుకులు. అరే దరిద్ర ముండా కొడుక HMTV వాడు ఇంకో చెక్క ముండా కొడుకుండు చంపించడం ఖాయం. ఆ దరిద్ర ముండా కొడుకుని చంపిస్తున్నాం మేము. 1 టౌన్ 2 టౌన్ సీఎల్ ఇద్దరు కూడా ఉరికంబం. అగో చూసినావా మా అమ్మ కాదని చెప్పిన మాలోళ్ళు, మాదిగోళ్ళు, లంబడోళ్ళు, తుర్కోళ్ళు, వడ్రోళ్ళు, సాకలోళ్ళు, ఇండియన్ క్యాథలిక్. అగో ఎక్కడో తోలిస్తారట. నేను ఏమైనా బాగు చేయడానికి వస్తే దాన్ని పిచ్చి లేపారు. నా బండి మించి తోచి పడేసి చంపిద్దామని చూసిండు కేతినేని సిద్ధు, షకీల్ బషీరుద్దీన్. వీడియోస్ కాలనీలో గుళ్ళు, సాంబశివరెడ్డి, సుధాకర్ రెడ్డి బినామీగా వాడుకుంటారు. ఆమెని బినామీగా వాడుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలని. సిగ్గుసరం లేదు. మా అమ్మ కాదు అది, సౌతి తల్లి. ఎక్కడో లంబడోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు ఉన్నారు. అరే మిమ్మల్ని ఉరికమ్మ ఎక్కించబోతాను నేను. మాకు 1 టౌన్ 2 టౌన్ ముస్లిం, ఆ ముస్లిమ్స్కి మాకు పడదండి. ఇంట్లో ఉప్పల పూలమ్మ మీద ఉండి ఆ చక్కగా ఉండి SP తష్రీఫ్ ఇక్బాల్, అరే లుచ్చా మీ బాబుని కూడా చంపిస్తాం మేము. నాతో ఛాలెంజ్ చేసిన 10,000 మంది పోలీసులు, మావోయిస్టులు, నక్సలైట్లు కూడా ఓడిపోయారు. నేను మిలిటరీని అడ్డేసినాం, ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీని అడ్డేసినాం. మఫ్టీలో మిమ్మల్ని ర్యాంబో, టెర్మినేటర్లు ఉంటారు చూడు, ఒక అట్ట పిచ్చి కుక్కలను కొట్టినాడు, కొట్టి చంపేయమని చెప్పిన నేను. ఎక్కడ ఉంటారు 100 రూపాయలు తీసుకున్న చేతులు కాళ్ళు చచ్చిపోయేటట్టు కొట్టమని చెప్పినాం మేము. కొంచెం కరప్షన్ నా ఒంట్లో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళ పెట్టింది కరప్టెడ్ ఫుడ్ అయినా మేము తినట్లేదు. మా వల్ల కాదండి. మేమేం లేని వాళ్ళం కాదు. నాకు డబ్బు ఉంది. ఆ డబ్బు చేతికి రానియకుండా